భారత్ మన భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించేది. దేశవ్యాప్తంగా డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మనం ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కోటి 16 బోగిలు ఉంటుంది. అది ఒక్క వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. 5 అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ను కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ రహదారులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ కేవలం 258 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిన తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 5,300 కోట్లు. దాదాపు 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనేది భేదాభిప్రాయాలు ఉండనున్నాయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనన్న విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ ఇంకా నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఏ దేశమైనా ఇవాళ అమెరికా కూడా అగ్రరాజ్యంగా వచ్చిందంటే 3 విభాగాలను 3 శాఖల వల్ల అభివృద్ధి వల్ల వస్తుంది. రైల్వే, ఎయిర్వేస్, రోడ్స్. ఈ 3 శాఖలు, ఈ 3 డిపార్ట్మెంట్స్, ఈ 3 రకాల విషయాలను అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఈ దేశంలో జాతీయ రహదారులు కానీ, ఏవియేషన్ కానీ, దాంతోపాటు రైల్వేకి సంబంధించి ఈ 3 శాఖలకు ప్రాతినిధ్యం ఇస్తున్న వలనే వాళ్ళ 11వ స్థానంలో ఆర్థిక ప్రగతిలో భారతదేశం వాళ్ళ 4వ స్థానానికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ ఇవాళ స్టాపేజ్ ఇవ్వడం, దాన్ని వివేకాన్ని చెప్పినట్టు పక్కా ఉపయోగించుకోండి. ఎందుకంటే అంటే పని లేకుంటే ఎవరు ఓరు, కానీ అక్కడ బస్సులో వేయటం లేకుంటే వేరే రకంగా కార్ల వేయటం, బస్సు పోతే ఊరండి కార్ల వేయటం అందరూ కూడా వందే భారత్లు వాడుకోండి. ఒక్కసారి వందే భారత్లో పోతే మీరు ఇంక నుంచి హైదరాబాద్ దాకా కార్ల అంత రిస్క్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. కానీ వందే భారత్ మంచి ఫెసిలిటీ మీకు ఎలా మంచిర్యాల ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక వరంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి 3.5 కోట్ల రూపాయలతోని అతి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. అది కూడా ఈ మంచిర్యాల ప్రజలకు ఒక శుభవార్తగా ఈరోజు ప్రకటిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేకపోవడం వలన బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని ప్రతిసారి తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలంగాణ సమాజం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. మాకు అభివృద్ధి కావాలని చెప్పండి. బెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఇంటర్సిటీ ట్రైన్ నడుస్తున్నది. కానీ అది బల్లార్షా వరకు పోవడం వలన మన మంచిర్యాలు పెద్దపల్లి ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఆ హయాంలో అంత తొందరగా 100 రోజులలో కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే అందరు కూడా మంచిగా స్పందించి సార్ మాకు 2 ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే
అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జ్, రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్, ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ చేయడం జరిగింది. కానీ చాలామంది కోరిక ఉండే మంచిర్యాల నుంచి, సార్ మాకు ఒక డే ట్రైన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సులభంగా ఉండాలంటే పొద్దున 6 గంటలకు ఇక్కడి నుంచి ఒక ట్రైన్ హైదరాబాద్ పోతే, డిఆర్ఎం గారు ప్లీజ్ నోట్, హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కూడా సాయంత్రం వస్తే ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ కాస్ట్లో ట్రావెల్ చేయాలంటే అది కేవలం ట్రైన్ ట్రావెల్. అందు గురించి చాలామంది ట్రైన్లో వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మనము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా ఎంపీ గారికి, మా మంత్రి గారికి, సంజయ్ గారికి నేను కోరుతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మంచిర్యాలలో, ఈ మంచిర్యాల డిస్ట్రిక్టే, ఖాళీ మంచిర్యాల కాదు, బెల్లంపల్లి, చెన్నూరు, ఇక్కడ జన్నారము, ఇక్కడ అందరూ కూడా శబరిమల పోవాలని చాలా మంది భక్తులు ఇక్కడ నుంచి పోతారు. వారికి ఇక్కడ ట్రైన్ స్టాప్ లేదు. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేయడానికి ఆర్డర్స్ కూడా వెళ్ళినాయి. కానీ అప్పుడు ఆ రోజులలో దురదృష్టం వలన నేను ఓడిపోతేనే ఈ ట్రైన్ అంతా తీసేసినారు దండకెళ్ళి. మంత్రి గారు కొద్దిగా ఈసారి మీరందరూ కూడా ఎంపీ సాబ్ జరా సునియే, కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనైనా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. నేను కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసినాను. ఇక్కడ మా భక్తులకు మీకు త్రూఅవుట్ ద ఇయర్ లేకున్నా కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మీరు ఎట్లనైనా ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేసేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు చాలా మంది భక్తులు పోతారు శబరిమల, వారు అక్కడి నుంచి వెళ్ళి మన తిరుపతికి పోయి అక్కడి నుంచి వస్తారు. సో ఈ ట్రైన్ స్టాప్ చేసేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు కేరళ ఎక్స్ప్రెస్ ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్, స్టాప్స్ పెంచాలంటే కష్టము. కానీ ఈ మంచిర్యాల ఇది ఒక కీలకమైన స్టేషన్. 20 కోట్ల కన్నా ఎక్కువ రెవెన్యూ ఈ స్టేషన్ ఇస్తుంది రైల్వేస్కి. ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు సింగరేణి ప్రాంతం ఇక్కడ ఉన్నందువలన రైల్వే రేట్స్లో చాలా మట్టుకు కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఆమ్దాని కూడా మన సికింద్రాబాద్ రైల్వేస్కి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉన్నదంటే మంచి, ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కలపాలని చెప్పి కోరుతున్నాము. అప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. డిఆర్ఎం గారు, నేను ఒక 10 times నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు సైడ్ ఉన్న మంచిర్యాల వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాంక్షన్ మొన్న వంశీ గారు రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు, లేదు నేను శాంక్షన్ చేసేస్తాను అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో అది అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతున్నాను. అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను కావాలని చెప్తున్నా సంజయ్ గారు, ఎంపీగా నేను రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించడం జరిగింది. అప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ప్లాంట్ రీఓపెన్ చేయించడం జరిగింది. ఆ రోజులలో కేవలం తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా షార్టేజ్ ఉండొద్దని చెప్పి ఈ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. కానీ ఏమైతుందంటే ఈ హెడ్ ఆఫీస్ హర్యానా దగ్గర ఉన్నందువలన సరిగా సూపర్విజన్ ఈ యూరియా ప్లాంట్కి నడుస్తుంది. మొన్న రైతులందరూ కూడా యూరియా కావాలని చెప్పి కొడుతున్నప్పుడు ఆ ప్లాంట్ 90 రోజులు మూతపడింది. ఎందుకంటే ఆఫీసర్ అక్కడి నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు, చెక్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీన్ని సరిగా సూపర్విజన్ అవసరము. ఆల్రెడీ ఇంకొక ఫర్టిలైజర్ ప్లాంట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు అయినప్పుడు జనరల్ మేనేజర్ని, ఈడీని కూడా ఆ లోకల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలామంది నేను కాకా వెంకటస్వామి గారి అన్వండి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది.
మరి అందరూ గుర్తు చేసుకున్నారు కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారు, అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరందరూ నాకు పార్లమెంట్ పంపితే, వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్నీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అనేక రైల్వే హాల్ట్ చేపించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ వేసినారు. మరి నువ్వు కూడా అదే విధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి, ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినట్టు. రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి, మూవ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, పూర్తిగా అభివృద్ధి బాటిలో వెళ్ళే అవకాశం దక్కుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ తోటి అని చెప్పి చాలామంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరు చూసినారు. నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము, మంచిర్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 2 స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలుసు మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి, కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు. మా ప్రాంతం నుంచి సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఫ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్కి మేము కాంట్రిబ్యూట్ చేసేది 10,000 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను. దాని ప్రకారం దాని మేరకు మాకు తగిన స్టాప్లు కావాలా, ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు వివేక్ గారితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని, CEO గారిని కూడా కలవడం జరిగింది, రైల్వే CEO. వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రాంతానికి అంటే, లేదు మంచిర్యాల మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మీకు తగ్గట్టు వస్తలేదు. ఈ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్గా కావాలంటే కెపాసిటీ పెంచితేనే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి, అశ్విని వైష్ణవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఫస్ట్ మీటింగ్లోనే నేను కూడా చెప్పుకున్నా, నేను కూడా ఇంజనీరింగ్ చదివినా సార్, మీ లెక్కనే నేను కూడా కొంచెం ఆ లైన్లో ఉన్నామంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ అయినాడు ఆయన కూడా. డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తీసుకున్నాడు. వాస్తవం అని చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు. మరి అదేవిధంగా మంచిర్యాల కూడా మాకు వందే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. లాస్ట్ సెషన్లో కూడా నాకు అవకాశం దొరికింది, ఎందుకంటే నేను న్యూ కమర్, నాకు టైం ఇయ్యరు. సంజయ్ నాకు తెలుసు, సంజయ్ అన్న టైం అడిగితే చాలా కష్టంగా ఇస్తారు న్యూ కమర్స్కి. నాకు అతి కష్టంగా 1 minute దొరికితే మీరు కాదు అక్కడ ప్రొసీజర్లు. అయితే లక్కీగా నా అదృష్టం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. వెంటనే వారు కూడా స్పందించినారు. ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. మంచిర్యాల నుంచి చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని చెప్పి. ఆల్ ఇన్ ఆల్ ఈరోజు సంజయ్ అన్న వచ్చినారు, వివేక్ గారు వచ్చినారు, ఇక్కడ అందరూ వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినారో ఈ విజయాన్ని, ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇట్లా చేయాలని మేము కృషి చేస్తాము. మంచిర్యాల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. ఇప్పుడే అంజిరెడ్డి గారు అన్నారు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము. వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి మేము మంచి రిజల్ట్ వచ్చేలాగా చూస్తాము. ధన్యవాదాలు.